ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతకు ప్రధానంగా సరఫరాలో అంతరాయాలు మరియు ప్రజల్లో పెరిగిన ఆందోళన, పానిక్ బయింగ్ కారణమని తెలుస్తోంది. ఈ పరిస్థితికి గల ముఖ్య కారణాలు ఇవే. 1. సరఫరాలో జాప్యం, సప్లై చైన్ ఇష్యూస్, క్రమబద్ధం కాని సరఫరా. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి పెట్రోల్ బంకులకు ఇంధనం అందడంలో జాప్యం జరుగుతోంది. కొన్ని బంకులకు 2 రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా అందుతుండటంతో నిల్వలు త్వరగా అయిపోతున్నాయి. కంపెనీల వైఖరి, రవాణా, లాజిస్టిక్స్ మరియు డీలర్లకు సంబంధించిన చెల్లింపుల వంటి అంశాల్లో కంపెనీల సరఫరా విధానాలు బంకుల నిర్వహణపై ప్రభావం చూపుతున్నాయి. 2. ప్రజల్లో భయాందోళన, పానిక్ బయింగ్. పెట్రోల్ బంకుల్లో ఇంధనం దొరకడం లేదనే వార్తలు వ్యాపించడంతో ప్రజలు భయపడి అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి పానిక్ బయింగ్ ఎగబడ్డారు. దీనివల్ల సాధారణం కంటే 50% పైగా డిమాండ్ ఒక్కసారిగా పెరిగి బంకుల్లో స్టాక్ త్వరగా ఖాళీ అయిపోతోంది. 3. ఇతర కారణాలు. వ్యవసాయ అవసరాలు. ప్రస్తుతం రబీ కోతలు జరుగుతున్నందున వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అవసరం ఎక్కువగా ఉంది. దీనివల్ల డీజిల్ డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు. పశ్చిమాసియా, వెస్ట్ ఏషియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు, సరఫరా గొలుసులో అనిశ్చితి నెలకొనడం కూడా పరోక్షంగా ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సరఫరా పెంపు, ఇంధన సరఫరాను కనీసం 10% పెంచాలని ఆయిల్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. సమన్వయం, సివిల్ సప్లైస్ అధికారులు, కలెక్టర్లు మరియు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో నిరంతరం సమీక్షలు జరుపుతూ బంకులకు ఇంధనం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు సూచన. ప్రజలు ఎవరూ ఆందోళన చెంది పెట్రోల్, డీజిల్ను నిల్వ చేసుకోవద్దని, అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రంలో తగినంత నిల్వలు ఉన్నాయని, పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఏదైనా నిర్దిష్ట ప్రాంతంలో ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్ 1967కి సమాచారం అందించవచ్చు.